వైసీపీ నాయకులకు కూడా మండుతున్నది. ఇంత అరాచకాలు చేశాడు కాబట్టే ఇటువంటి రిజల్ట్ వచ్చిందని చెప్పి నిన్న ఓడిపోయిన ఈ కోడిగుడ్డు గుడివాడ అమర్నాథ్ కూడా చెప్పాడు. ఇట్లా మేము కూల్చి ఇట్లా అరాచకాలు చేశాం కాబట్టి మేము ఓడిపోయాం అన్నాడు. అంటే అతనిలో ఉన్న ఒక ఎట్లా ఉందో అతని మనసులో ఏముందో ఆలోచించండి మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేశాడు అని వైసీపీ నాయకులు కూడా ఒక నిర్ధారణకి వచ్చున్న పరిస్థితి ఇప్పుడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా గానీ ఇప్పుడు జనం మండదా, మాకు మండదా, నువ్వు ఇట్లా చేసుకుంటే మాకు మండదా అని అడిగే పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం ఏందండి మీరు 2 ఎకరాలు కేటాయించింది చెప్తున్నారు పవన్ గారు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎక్కడైతే ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు ఖాళీ స్థలం ఉందో అది చూసుకున్నారండి వీళ్ళు. చూసుకొని 2 ఎకరాలు వాళ్ళకి కేటాయించుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడ 10 ఎకరాలు ఉందనుకోండి, 2 ఎకరాలు వీళ్ళకి కేటాయించుకొని మిగిలిన 8 ఎకరాలు వీళ్ళు ఆక్యుపై చేస్తారట. దాన్ని పార్కింగ్ కోసం వాటి కోసం ఉపయోగించుకుంటారు. అంటే వీళ్ళు కేటాయించుకున్న అక్రమంగా అన్యాయంగా ప్రజల సొమ్ముని 2 ఎకరాలు కేటాయించుకొని ఇంకా ఎక్కువ అక్రమం చేసి మిగిలిన 10 ఎకరాలు కూడా సొంతం చేసుకుందాము అనే దురాశతోటి చేసిన ప్లాన్ ఇది. ఈ మొత్తం పార్టీ ఆఫీసులన్నీ కూడా అక్రమ భవనాలే. ఎట్లా ఉన్నది అంటే మొత్తం 2 ఎకరాలు కేటాయించుకోవటం, మొత్తం అంతా భూమి మొత్తం కబ్జా పెట్టుకోవటం, 10 ఎకరాలు కబ్జా పెట్టుకోవటం. ఇక్కడ పార్కింగ్ ప్రకాశం జిల్లాలో మాత్రమే అనుమతి తీసుకున్నారు సార్. పూర్తిగా మిగతా అన్ని జిల్లాల్లో కూడా అక్రమ నిర్మాణాలే దాదాపుగా పూర్తిగా వస్తున్నవి కూడా చాలా ఉన్నాయి. ట్రైబల్స్ పవన్ గారు ట్రైబల్ ల్యాండ్ ఆక్యుపై చేశారండి. ట్రైబల్ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్లు. ఉన్న జనుపల్లెలో వైకాపా కార్యాలయానికి సంబంధించి కూడా చెరువు భూమి, దాంట్లో నీళ్లున్నాయి సార్. పూర్తిగా ఆ చెరువు భూమిని కూడా రాసేసుకున్నారు. 1000 రూపాయల నామమాత్రపు ఫీజు 32-35 సంవత్సరాలకి. మీరు అమరావతిని ఎట్లా నాశనం చేశాడో మనం చూసాం కదా. అవును సార్. R5 జోన్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని సృష్టించి అమరావతి మాస్టర్ ప్లాన్ ని విధ్వంసం చేయాలని ప్లాన్ చేశాడు. ఈ పార్టీ ఆఫీసుని సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా కట్టి, సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటండి? అది వెన్నెముక, అమరావతికి వెన్నెముక. దాన్ని నాశనం చేయటానికి ప్లాన్ చేశాడండి. ఎంత అంటే నువ్వు ల్యాండ్లు ఆక్యుపై చేయటం అసలు చాలా చాలా భయానకమైన క్రైమ్ అది. ఇటువంటి అంటే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఒక్కొక్క చోట